కూటమి ప్రభుత్వం చేస్తోన్న కక్ష సాధింపులకు త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించినందుకు తనపై కేసులు పెడితే గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించారని, వారిపై కూడా కేసులు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏం చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. అటు అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు గోరంట్ల మాధవ్ సిద్ధమయ్యారు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఏదైనా విమర్శిస్తే కేసు, ప్రశ్నిస్తే కేసు, అడిగితే కేసు, సభలు సమావేశాలు పెడితే కేసులను పెట్టి పౌరుల యొక్క హక్కులను కాలరాస్తున్న సంగతిని, ఉక్కుపాదంతో అణిచివేస్తున్న సంగతిని మనమంతా కూడా గమనించాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేని అధికార పక్షం, ఆ అధికార పక్షం కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చినట్లేని మనమంతా కూడా గమనించాలి.